రాన్ నారాయణ రామ్. మా సమాజంలో చాలామంది చిన్న వయసులోనే సాధనతో అనుసంధానం అవుతారు. మీరు కూడా సాధన చేయాలనుకుంటే దానికి ఏమి చేయాలో మేము మీకు చెప్తాం. నేటి తీరులో అందరికీ యోగాసనాలు, ప్రాణాయామం లేదా ధ్యానం చేయడానికి సమయం కుదరడం లేదు. కానీ ఈ కార్యక్రమాలు మిమ్మల్ని ఒత్తిడి లేని జీవితానికి తీసుకెళతాయి. ఇప్పటి కాలంలో ఎక్కువగా ఇంటింటి వద్ద మనుషులు ఒత్తిడితో బాధపడుతూ అసంతృప్తి, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల వారు తమ సంతోషాన్ని బయటికి వ్యక్తం చేయలేకపోతున్నారు. ప్రతి ప్రాణికి సంతోషంగా జీవించాలని ఉంటుంది, ధనవంతుడిగా, సంపన్నుడిగా ఉండాలని ఉంటుంది. ఈ జీవితాన్ని పొందడానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఈ ప్రయత్నాలు విఫలమైతే వారికి అసంతృప్తి, విరక్తి కలుగుతుంది. దానికి ఒకే ఒక మార్గం ఉంది. అది సాధన చేయడం. సాధనను సాధించడానికి ఉత్తమ మార్గం రాన్ నారాయణ రాన్ అనే దివ్య మంత్ర జపం చేయడం. ఈ మంత్రాన్ని జపించడం చాలా సులభం. దీనికి ప్రత్యేకమైన భంగిమలు అవసరం లేదు. మీరు మీ రోజువారీ పనులు చేస్తూ లేదా ప్రశాంతంగా కూర్చున్నప్పటికీ ఈ జపం చేయవచ్చు. మీరు సత్సంగం ద్వారా కూడా రాన్ నారాయణ రాన్ జపంతో అనుసంధానం కావచ్చు. ఇప్పటి యువతకు సహనశీలత చాలా తక్కువగా ఉంది. వారు తక్కువ సమయంలో ఎక్కువ విజయం సాధించాలని చూస్తారు. అది సాధ్యపడనప్పుడు వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందుకే నేటి యువత రామ్ నారాయణ రామ్ జపంతో అనుసంధానం కావడం చాలా అవసరం. ఇది వారికి సహనాన్ని, మనోధైర్యాన్ని అందిస్తుంది. మన లోపలి వివేకమే మనకు సుఖం, శాంతి, విజయానికి మార్గదర్శకం. ఈ వివేకం రాన్ నారాయణ రాన్ మంత్ర జపంతో పెరుగుతుంది. మీరు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీలో ఆంతరంగిక బలాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ప్రతి తల్లిదండ్రి చిన్నతనం నుంచే తమ పిల్లలను రాన్ నారాయణ రాన్ జపంతో అనుసంధానం చేయించాలి. చిన్న వయసులోనే ఈ జపం ద్వారా వారిలో వివేకం అభివృద్ధి చెందుతుంది. ప్రతి మనిషి శరీరంలో 50 లక్షల కోట్ల ఆత్మలు నివసిస్తాయి. మనం రోజుకి 3 సార్లు తినడం వల్ల శరీరం తృప్తి చెందుతుంది. కానీ మన లోపల ఉన్న ఆత్మలు ఏమి తింటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఆత్మలకు ఆహారం అందించకపోతే అవి లోపలే నశిస్తాయి. దీంతో మన బలహీనత పెరుగుతుంది, మన మెదడు పనిచేయదు. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి చిన్నతనం నుంచే రాన్ నారాయణ రాన్ జపం ప్రారంభించాలి. రాన్ నారాయణ రాన్ జపం ప్రారంభంలో మీకు తెలిసి చేయాలి. కానీ కొద్ది రోజుల్లోనే ఈ మంత్రం మీ శ్వాసలతో కలిసి సమైక్యమవుతుంది. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా ఇది మీలో అంతర్గతంగా జరుగుతూనే ఉంటుంది. ప్రతి మనిషి రాన్ నారాయణ రాన్ జపంతో అనుసంధానం కావాలి, శాంతిని మరియు సంతోషాన్ని పొందాలి.